కొన్ని రకాల ఫుడ్స్ మన బాడీలో ఆర్గన్ లాగా ఉండటాన్ని గమనించారా? ఇది కోయిన్సిడెన్స్ కాదు. దీన్ని మనం డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్ అంటాం. అంటే మనం ఏ ప్లాంట్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో ఉన్న మన బాడీలో ఆర్గానిక్ కూడా అది న్యూట్రిషన్ పరంగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్, వాల్నట్స్ చూడండి. మన బ్రెయిన్ లాగానే రెండు భాగాలుగా ఉంటుంది, ముడతలుగా ఉంటుంది. ఈ వాల్నట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా రిచ్గా ఉంటాయి. మన బ్రెయిన్కి అవి చాలా ఉపయోగం. నెంబర్ 2, టమోటాని కట్ చేస్తే మీకు 4 చాంబర్స్ కానీ మోస్ట్లీ అలానే ఉంటుంది. సో రెడ్ కలర్లో ఉంటుంది. టమోటా అచ్చం హార్ట్ లాగా 4 చాంబర్స్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా హార్ట్కి ఉపయోగపడే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ని టమోటా సమృద్ధిగా మనకి సప్లై చేస్తుంది. ఈ టమోటా హార్ట్ అండ్ బ్లడ్కి యూజ్ఫుల్గా ఉంటుంది. నెంబర్ 3, సెలరీ ప్లాంట్. సో ఈ సెలరీ ప్లాంట్ అచ్చం మన బోన్ లానే ఉంటుంది. బోన్లో 23% సోడియం ఉంటుంది. అలానే ఈ సెలరీలు కూడా 23% సోడియం అనేది ఉంటుంది. సో ఇది బోన్ గ్రోత్కి, బోన్ యొక్క స్ట్రెంత్కి, బోన్ మాస్ ఫార్మేషన్కి ఉపయోగపడుతుంది. ఫోర్త్ వన్, అవకాడో కట్ చేస్తే ఒక యూట్రస్ అంటే ఒక గర్భాశయం లాగా ఉంటుంది. సో ఈ అవకాడో తినటం వలన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఫీమేల్స్ అనేది కంట్రోల్ అనేది అవుతుంది. అంతేకాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, దీని జెస్టేషన్ పీరియడ్ జస్ట్ లైక్ 6 నెలల నుంచి 18 నెలల వరకు ఉంటుంది. అంటే ఒక ఫ్రూట్ డెవలప్ అవడానికి 18 months దాకా పడుతుంది. ఫిక్స్ లేదా అంజీరా అంటే ఈ ఫిక్స్ యూజువల్గా పేరుగా ఉంటుంటాయి. సో ఇందులో అనేకమైనటువంటి చిన్న చిన్న సీడ్స్ అనేవి ఉంటాయి. ఈ ఫిక్స్ మేల్ ఫర్టిలిటీకి కావాల్సిన జింక్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంటాయి. మ్యాజిక్ కాదు, మేబీ బయోకెమిస్ట్రీ. ఎందుకంటే మన శరీరము అంతేకాకుండా ప్రకృతి అన్నీ కలిసి ఒకేసారి ఇవాల్వ్ అయినా కాబట్టి సో ఈ షేప్ రిజంబుల్స్ కూడా, ఫ్రూట్ రిజంబుల్స్ కూడా ఒకేలాగా ఉండొచ్చు. మేబీ నేచర్ మనకి ఇచ్చే ఒక సిగ్నల్ కావచ్చు ఏ ఆర్గన్ బాగా డెవలప్ అవడానికి, ఏ ఆర్గన్ షేప్లో ఉండే ఫ్రూట్ తినవచ్చు అని.